जोहार इंडिया जोहार 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 इंडिया जोहार 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 इंडिया जोहार जोहार इंडिया जोहार 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 इंडिया जोहार 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 इंडिया जोहार పక్కన ఉన్నట్టుగా అగ్రస్థానం ముందుకెళ్తున్న వేళ ఇంకో పక్క గౌరవాన్ని బంధువులు కలుగుతాను అనేది జరుగుతుంది. నాకు గుర్తు లేకపోవటం హేళంగా చూడటం. నేను తెలుగు తెలుగు బిడ్డను తెలుగు దేశమే నా పార్టీ నాజీ పార్టీ చేతి చేయకూడదు తెలుగు ఘనమైన ఘన కలవడాన్ని ఆయన పనులు అన్ని 9 నెలల తెలుగులో మన తెలుగు రాష్ట్ర ప్రజలు వారిని తెలుగుదేశం పార్టీని గెలిపించి వారిని అత్యంత మెజారిటీ గెలిపించి వారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం చేయడం జరిగింది. మా నాన్న ఎన్టీఆర్ గారు వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలు ఎన్నెన్నో సేవలు అందించాడు ఆయన. ముఖ్యంగా ఒక పేద ప్రజలకు కూడుగుట్ట నీడ కల్పిస్తూ పేద ప్రజల బలిది గారు రైతన్నాలకు అన్నదాతగా కార్మిక సోదరు దన్నుగా తెలుగుంటే ఆడపరచు అన్నగా నిలబడి ఎన్నెన్నో సేవలు అందించాడు. ఎన్నెన్నో సంక్షేమ పథకాలు అందించాడు మా నాన్న ఎన్టీఆర్. సంక్షేమ పథకాలకు మూలకాడు కథనాయకుడు మా నాన్న ఎన్టీఆర్. ఇవాటి కూడా వారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశమంతటా వేరు పేరిట అమలవుతాడు. కాబట్టి వారు సంక్షేమ పథక మూలకారుడు మా నాన్న ఎన్టీఆర్. అలాగే అన్నదానం మించిన దానం లేదని పాటించాడు ఆయన. తిరుమల తిరుపతి దేవస్థానం కొండపై 1985లో ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు. కొండపైకి భక్తులు వారు చాలా టైం పడుతుందండి, సమయం పడుతుంది, దర్శనం సమయం పడుతుంది. వారు 2 ముద్రలు పెట్టి బాగుంటుంది, 4 ముద్రలు పెట్టి బాగుంటుందండి అనుకుని అన్నదానం ఉచితంగా ప్రవేశపెట్టి ప్రారంభించి మొదలుపెట్టి మన ఎన్టీఆర్. తెలుగు జాతి మనది, నిండు వెలుగు జాతి మనది. ప్రాంతాలు వేరైనా మనందరం ఒకటేనన్న కుల మూత ప్రాంతం అతీతంగా మన తెలుగు గడ్డను అభివృద్ధి చేసిన మన అన్న ఎన్టీఆర్. వారి గురించి చెప్పుకుంటూ పోతే కాలం సరిపోదు, సమయం సరిపోదు, నా జన్మ సరిపోదు. వారి బిడ్డగాని నేను జన్మించడం నా పూర్వజన్మ సుఖం భావిస్తూ మరి వచ్చిన ప్రతి ఒక్కరికి మీ అందరి ఆశీర్వాదం మాకు ఉండాలని దేవుడు నన్ను తాత్కాలం ఆశిస్తూ కూడా మీ అందరి ఆశీర్వాదం ఉండాలని కోరుతూ జై హింద్. తెలుగు వాడిగా గుర్తింపు తీసుకొచ్చింది ఆయన. కానీ అట్ ది సేమ్ టైం అంటే అదే సమయంలో అన్న అంటే ఏంటంటే అమ్మలోని మొదటి అక్షరం ఆ, నాన్నలోని 2వ అక్షరం నా. అన్న అంటే అమ్మలోని ఆత్మీయత, అనురాగం, నాన్నలోని అనుబంధం 2 కలిపితే వచ్చేదే అన్న అనమాట. అన్నగా అవతరించారన్నమాట తెలుగు జాతికి అనమాట. ఎప్పటికీ చిరస్మరణీయమైన పేరు అన్న. తెలుగు జాతికి ఒకే ఒక అన్న మన నందమూరి తారక రామారావు. ఆయన అభిమానిగా పుట్టడం అనేది మేము ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే పుట్టాము. ఆయన కలుసుకోవడం జరిగింది, ఆయనతో ప్రయాణించడం జరిగింది, ఆయన సినిమాలు చూసి తరించడం జరిగింది. చారిత్రాత్మకం, జానపదం, సాంఘికం, పౌరాణికం అన్ని పాత్రల్లో నాలాంటి ఎంతో మందిని అంటే అన్ని రంగాల్లో ఆయన అభిమానులు అనకాపల్లిలో రిక్షాపల్లర్ నుంచి అమెరికాలోని సాఫ్ట్వేర్ ఇంజనీర్ వరకు, సైంటిస్టుల వరకు ఎంతో స్ఫూర్తిని పొందారు ఆయన సినిమాల ద్వారా, ఆయన ప్రసంగాల ద్వారా, ఆయన సినిమాలో పోషించిన పాత్రల నుంచి వచ్చిన చైతన్యం ద్వారా చాలామంది చైతన్యవంతులయ్యారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అలాగే ఆయన ఒక వ్యక్తి తన జీవితంలో పుట్టిన తర్వాత తల్లిదండ్రులకు పేరు తీసుకురావటం, సోదరులకు పేరు తీసుకురావటం, కట్టుకున్న భార్యకి, తర్వాత కన్న బిడ్డలకు, తర్వాత తను ఎంటర్ అయిన వృత్తిలోకి, తన ఏ వృత్తిలో అయితే అడుగు పెట్టాడో ఆ వృత్తికి వన్నె తీసుకురావటం, తర్వాత తన ఏ భాషలో అయితే పుట్టాడో ఆ భాషకి మధురమైన
కదలికలు, దాని యొక్క శ్రావ్యంగా వినిపించే ఒక తత్వం తీసుకురావటం, ఆ తర్వాత ఆ జాతికి వన్నె తీసుకురావటం, ఆ జాతికి గుర్తింపు తీసుకురావటం, ఇలా సామాజిక స్పృహతో కూడిన సంఘసేవ చేయటం, ఇలా ఒక వ్యక్తి ఇన్ని రకాల కార్యక్రమాలు చేయటం ఒక వ్యక్తి వల్ల సాధ్యం కాదు. అది ఒకే ఒక వ్యక్తి వల్ల సాధ్యమైందంటే అది త్రిమూర్తులు కలిసి స్వయంగా ఆయన్ని రూపుదిద్ది ఈ భూమి మీద పంపించారు. అందుకని ఆయన అవతార పురుషుడు ఎదుగుపురుషుడు. నరనరాల్లో ఇంకిపోయిన హైందవ సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలిచిన రామాయణ, భారత, భాగవతం అనే పాత్రలకు సజీవ రూపకల్పన చేసి మన హృదయాల్లో చిరస్మరణీయులుగా ఎప్పటికీ ఉండిపోతారు. సో మరణం లేని జననం మన రామకృష్ణ అన్నగారు. మేము ఆక్సిజన్ అని పిలుచుకుంటాం. అన్నగారు మీరు ఎక్కడ వస్తే అక్కడ ఆక్సిజన్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళిపోతుంది. సో ఆయన చెప్పినట్లుగా మరణం లేని జననం మన అన్న ఎన్టీఆర్ గారికి. సో ఈ రోజున మా అందరికీ, తెలుగు జాతులు అందరికీ, యుగ పురుషులకి, మహాపురుషులకి, అవతార పురుషులకి జయంతి ఎలాగో ఈ రోజున 102 ఏళ్ళు పూర్తయ్యి 103వ ఏట్లోకి ఆయన జన్మదినం ఎంటర్ అయిన సందర్భంగా అందరికీ ఇది పర్వదినంలాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆయన వీరాభిమానిగా చెప్పుకుంటున్న నేను దర్శకుడినయ్యాను, కథకుడినయ్యాను, నిర్మాతనయ్యాను, ఎగ్జిబిటర్ అయ్యాను, డిస్ట్రిబ్యూటర్ అయ్యాను, కానీ ఎప్పటికీ ఆయన వీరాభిమానిగా చెప్పుకోవడం నాకున్న ఆనందం ఇంకెప్పటికీ మర్చిపోలేదు అని చెప్పుకుంటూ మీ వైవేశ్వరు. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.